పడారపల్లి గ్రామంలో వేయించేటువంటి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న జనకేయ స్వామి దేవస్థానం పడారపల్లి. అలాగే పడారపల్లిలో వేయించేటువంటి ప్రసన్న జనకేయ స్వామి వారి యొక్క అసలు ప్రసన్న జనకేయ స్వామి అనేటువంటిది వాళ్ళు ఎలాంటి రూపం అనేటువంటిది అంటే మామూలుగా విష్ణుమూర్తి అనేటువంటి వాడు 4 రూపాలుగా దశావతారాలు అందరికీ తెలిసినటువంటిదే. కానీ విష్ణు రూపంలోనే కేశవనామాలు ఎలా అయితే ఉన్నాయో అలాంటి రూపంలో ఉండేటువంటి సత్య రూపంలో ఉండేటువంటి వాడు చెన్నకేశ్వర స్వామి. అంటే ముక్కోటి రోజున మామూలుగా కాకి అనేటువంటిది మామూలుగా ముసల కాకి అంటాం మనం అందరం కూడా గమనిస్తారా మీరు? ఆ ముసల కాకి కూడా ఈ రోజున స్నానం చేసి పరమాత్మ సేవను చూసుకోవడం స్వామిని ధరించుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట. అలాంటిది కాకి అవకాశమే కలిగేటువంటిది. అలాంటిది సాక్షాత్తు మానవులం మనం ఎంత పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ వస్తుంది. కాబట్టి అలాంటి మానవ జన్మ దొరకడంతో పరమాత్మని మనం దర్శించుకోవడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో కాబట్టి మనం అందరం కూడా స్వామిని దర్శించుకుంటూ ఉండాలి. పరమాత్మని ఎవరైతే ఈ యొక్క ముక్కోటి రోజున ఉదయాన్నే లేచి సంధ్యాదరణకు నెరవేర్చుకొని స్వామివారికి వచ్చి దేవాలయంలో పూజించుకుంటారో వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలని కలుగుతాయి అని చెప్తూ స్వస్తి. ఈరోజు పడారపల్లిలో వెలిసి ఉన్న మన ప్రసన్న చెన్నకేశ్వర స్వామి గుడిలో ఈరోజు ఉత్తర ద్వారం బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ గుడికి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వచ్చి ఉత్తర ద్వారం శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి గుడిలో ఉత్తర ద్వారాన్ని అందరూ దర్శించుకోవడం, ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని నేను ఈ డివిజన్ కార్పొరేటర్గా అందరినీ నేను కోరుకుంటున్నాను.